అమ్మా స్కూల్ ఫీజు కట్టాలి. ఎంత? 50 రూపాయలు. 50 రూపాయలా? అంత ఫీజు ఎలా కట్టుకుంటామే? నీకు ఫీజే కడతామా, నీ పెళ్లికి డబ్బులే దాస్తామా? నా మాట వినమ్మా, ఎందుకు చదువులని ఆపే వచ్చి చక్కగా పెళ్లి చేసుకో, మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటికి ఇస్తాము. ప్లీజ్ అమ్మా, అలా గురించి చదువుకొని మంచి డాక్టర్ అవుతాను, మీ అందరి పేరు నిలబడతాను. ప్లీజ్ అమ్మా, చదువులన్నీ అవసరం ఆడపిల్లలకి. 50 రూపాయలు ఎక్కడి నుంచి తెస్తాడు మీ నాన్న ప్రతిసారి? మమ్మీ నాకు కాలేజ్ ఫీజు 10,000 కావాలి. అమ్మా నేను నాన్నకు చెప్తాను కట్టమని. నువ్వు సాయంత్రం వెళ్ళి డాడీతో మాట్లాడి చెయ్యి. సాయంత్రంలోగా అంటే మరి ఏం చేస్తాం? వాళ్ళకి అప్పు అడగాలి. అప్పు అడిగిస్తే తెప్పించి కట్టమని చెప్తాను, సరేనా? 10,000 అట. ఏటో ఈ ఫీజులు, ఏటో ఈ రేట్లు. మమ్మీ నాకేంటమ్మా ఫీజు కట్టాలా? ఆగా కాలేజ్ ఫీజు అని చెప్పానా? కాలేజ్ ఫీజు కాదు, కాలేజ్ లో అందరూ కేరళకి ట్రిప్ వెళ్తున్నారు, సో నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా. ట్రిప్ బతికించా. ఎంత కావాలంట ట్రిప్ కి? ఒక 60,000 అవుతుంది. 60,000? మా రోజుల్లోన 50 రూపీస్ ఇచ్చి కాలేజ్ ఫీజు కట్టమంటేనే మా నాన్న అమ్మ చచ్చిపోయారు ఒక సావు. పెద్ద కాలేజ్ అని జాయిన్ చేసాం, బాగానే గడ్డి పెడుతున్నాం. మాకు ఎవరు జాయిన్ చేయమన్నాడు? నేను జాయిన్ చేయమని అడిగానా? మీరే జాయిన్ చేశారు మంచి కాలేజ్, పెద్ద కాలేజ్ అని. మరి ఇప్పుడు పెద్ద కాలేజ్ లో ట్రిప్స్ తీసుకెళ్తారు కదా, మరి దానికి కూడా వెళ్ళాలి కదా. అంతా చేస్తున్నాం కదా. ఉద్యోగం ఏమైనా వస్తుందా? సాఫ్ట్వేర్ జాబ్ అయినా ఏదో ఒక జాబ్ వస్తుందా? పోనీ వస్తుందిలే మమ్మీ, ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ రాశాను, ఏదో ఒకటి పాస్ అవుతాను, అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ వస్తుంది. ఏటో నువ్వు వెయిట్ చేస్తావో నమ్మకం లేదు నాకు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం.